Hi everyone, welcome back to Curio Facts. Yesterday మనం హై లెవెల్ లాంగ్వేజ్ వర్సెస్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ గురించి నేర్చుకుందాం. టుడే మనం నేర్చుకోబోయేది స్ట్రక్చర్ ఆఫ్ సి. అసలు సి యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఎవ్రీ స్ట్రక్చర్లో మనం లింక్ సెక్షన్ అండ్ కంపల్సరీగా రాస్తాం అండ్ ఆల్సో మెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా రాస్తాం. ఈ రెండు కంపల్సరీగా ఎందుకు రాస్తాం? ఇది అనేది అసలు స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది, స్ట్రక్చర్ మొత్తం ఒకేలా ఎందుకు ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సిలో ఫస్ట్ వన్ ఈజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఓకే, వీ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. నెంబర్ వన్ ఈజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. Documentation section means if, for example, a book has author and also date of manufacturing and also what the book is about, detailed about that book. ఓకే, అలానే ఇక్కడ కూడా డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే మనం దాని గురించి ఒక డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ బుక్ యొక్క ఆథర్, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి. ఓకే, డేట్ 5/11 సంథింగ్ 2020. ఓకే, బుక్ ఈజ్ టెల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో, బుక్ అనుకో. ఈ బుక్లో దేని గురించి మనం రాస్తున్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ సి గురించి రాసాం. దీన్ని ఏమంటాం? డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. సిలో నువ్వేం రాసినా కానీ ఇలా ఏదైతే వాట్స్ ఉన్నాయో ఇవి వాట్స్ సివికి అర్థం కాదు. అండ్ ఆల్సో ఇవనేవి కూడా మనం యూజ్ చేయకూడదు అనమాట. వీటిని ఎలా యూజ్ చేయాలి? ఓన్లీ కామెంట్స్లోనే. ఈ కామెంట్స్ ఎందుకు ఆడుతాము మనం? ఇది అర్థం కావడం కోసం. లైక్ ఈ ఆథర్ ఎవరు, డేట్ ఏంటి, ఈ అసలు మనం రాసే ప్రోగ్రామ్ దేని గురించి అని చెప్పుకోవడానికి మనం రాస్తాము. అలాంటి టైంలో మనం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనుకోవచ్చు ఆర్ కామెంట్స్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత నాకు ఈ లైన్ ఏంటి అని అర్థం కాలేదు, లేదంటే ఈ లైన్లో ఏం జరుగుతుంది అనే విషయం నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే యూజింగ్ కామెంట్స్ నేను ఆ లైన్ గురించి పక్కన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, దాన్నే కామెంట్స్ అంటాము. ఓకేనా? కామెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ // సింగిల్ కామెంట్ అయితే // అండ్ సింగిల్ లైన్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ మాత్రమే కామెంట్ ఉంటుంది, అప్పుడు // ఇస్తాము. అలా కాకుండా నా దగ్గర 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ లైన్స్ ఉన్నాయి, మోర్ దాన్ 1, అప్పుడు ఏం చేస్తాం? /#*// ఇవి మల్టీ కామెంట్స్. ఇది సింగిల్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ లింక్ సెక్షన్. ఇన్ లింక్ సెక్షన్ మనం ఏం చేస్తామంటే లింక్ చేస్తామన్నమాట వేటికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తున్నావు అనుకో, ప్రింట్ఎఫ్ అనేది ఫంక్షన్. ఓకే, ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఎవ్రీ ఫంక్షన్కి 3 మ్యాండేటరీగా ఉంటాయి. ఏంటి అంటే ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఇదేంటిది? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో మనం డిక్లరేషన్, డెఫినేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తే చాలు. ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తాం? ఫంక్షన్ నేమ్ అలాంగ్ విత్ పారాంథసిస్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, లోపల మనం ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఈజీగా అర్థమవుతాయి. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది మనకి సి కంపైలర్కి ఆల్రెడీ ఇచ్చేస్తాం. సి కంపైలర్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రింట్ఎఫ్ యూజ్ చేసావు అనుకో నీ ప్రోగ్రాంలో ఎక్కడైనా, ఇక్కడ ప్రింట్ఎఫ్ అని యూజ్ చేసావా అనుకో, ప్రింట్ఎఫ్ క్యూరియో వర్స్ ఫ్యాక్ట్స్. నేను క్యూరియో వర్స్ ఫ్యాక్ట్స్ అనేది ప్రింట్ చేయాలి అనుకున్నా. అప్పుడు ఏం చేస్తుందంటే నేను జస్ట్ ఏం చేసా, ఫంక్షన్ని కాల్ చేసా. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ 2 మ్యాండేటరీ. ఫంక్షన్ డెఫినేషన్ అనేది యాష్ ఇంక్లూడ్లో ఉంటుంది.
యాష్ ఇంక్లూడ్ stdio.h. దేని డెఫినేషన్ ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ stdio ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. stdio ఫుల్ ఫామ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. STD స్టాండర్డ్, I ఇన్పుట్, O అవుట్పుట్. ఓకేనా. .h అంటే ఇది, .h అంటే హెడర్ ఫైల్. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఓకేనా. వీటిని హెడర్ ఫైల్స్ అంటారు. దీని డెఫినేషన్ అనేది ప్రింట్ఎఫ్ కానీ ఏవైనా నువ్వు ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏ చూసినా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఆర్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఆర్ గెట్సి ఫంక్షన్ ఆర్ పుట్సి ఫంక్షన్ వీటన్ని డెఫినేషన్స్ కూడా యాష్ ఇంక్లూడ్ stdio.hలో ఉంటాయి. గెట్.ch వేరు. గెట్.ch ఫంక్షన్ అనేది conio.hలో ఉంటుంది. ఓకేనా. ఫంక్షన్ డెఫినేషన్ అనేది stdio.లో ఉంచింది. ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాము. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇది వేరే ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఈ రెండు యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్ టైంలో అది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఎందుకు ఇది మ్యాండేటరీ? మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు దాని డెఫినేషన్ డిక్లరేషన్ మనకు అవసరం. ఫంక్షన్ డెఫినేషన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. stdio.hలో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కోడ్ రాసేసి ఉంచేశారు. ఓకేనా. ఎవరు కోడ్ రాసింది? డెవలపర్స్. ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఆల్రెడీ కోడ్ రాసేసి మన కంపైలర్కి ఇచ్చేశారు. దాన్ని మనం జస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. యాష్ ఇంక్లూడ్ అనే దీన్ని యూజ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకే. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కంపైలర్ ఆటోమేటిక్గా యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇప్పుడు మనం పై అనే ఒకటి ఉంది. ఏంటిది? పైని 3.14 అనుకుంటున్నాం. ఓకే. ఈ పై అనేది మల్టిపుల్ టైమ్స్ నేను యూజ్ చేయాల్సింది వస్తుంది. ఆర్ మ్యాక్స్ అనే ఒకటి ఉంది నా దగ్గర. మ్యాక్స్ వాల్యూ 50. ఈ మ్యాక్స్ని నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాను. అప్పుడు ఏంది? ప్రతిసారి మ్యాక్స్ =50. నేను దాన్ని డిఫైన్ చేయకుండా ఒకేసారి నేను ఇక్కడ హెడర్ ఫైల్లో డిక్లేర్ చేసుకుంటాను. ఏమని? హ్యాష్ డిఫైన్. నేను మ్యాక్స్ని యూజ్ చేయాలి అనుకున్నాను అనుకో, మ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూనే డిఫైన్ చేయాలనుకుంటున్నాను. హ్యాష్ డిఫైన్ ఏ. మ్యాండేటరీగా నువ్వు ఇక్కడ ఏ అయితే డిఫైన్ చేస్తున్నావో అవి క్యాపిటల్స్లోనే ఇవ్వాలి. ఓకేనా. నువ్వు ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. హ్యాష్ డిఫైన్ బి. ఇవి నువ్వు ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటావు అని అర్థం. ఓకేనా. సేమ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడు. హ్యాష్ డిఫైన్ ఏ అని ఇచ్చా. దీన్ని ఏమంటాము? లింక్ సెక్షన్ అంటాము. దీన్ని ఏమంటాము? డెఫినేషన్ సెక్షన్ అంటాము. నేను ఇక్కడ ఏమని రాస్తున్నా? ప్రింట్ఎఫ్ ఏ %d ఏ అని ఇచ్చానుకో, డైరెక్ట్గా నేను ఏ వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏ వాల్యూ నేను ఎంత ఇవ్వాలి అనుకుంటున్నా? 60 అని ఇవ్వాలనుకున్నా. ఏ వాల్యూ 60. ప్రింట్ఎఫ్ ఏ అని రాయగానే ఏ వాల్యూ 60 అయిపోతుంది. ఓకేనా. నువ్వు ఈ ప్రోగ్రామ్ మొత్తంలో నువ్వు ఎక్కడ ఏ వాల్యూ యూజ్ చేసినా కానీ ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఫోర్త్ వన్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. Global variable declaration. Global variable declaration is nothing but, for example, నువ్వు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసావు. ఆ వేరియబుల్ నువ్వు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్
ఇంట్ ఏ ఈక్వల్ టు 50 అని యూజ్ చేసావు. 50 అని యూజ్ చేసినప్పుడు నువ్వు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఈ వే వాల్యూ అనేది ఈ ప్రోగ్రామ్ మొత్తంలో యూజ్ చేసుకోవచ్చు, నువ్వు ఎంత ప్రోగ్రామ్ రాసా కానీ. ఓకేనా? అలాంటి టైంలో నువ్వు గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది యూజ్ చేస్తావు. వేరియబుల్ డిక్లరేషన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. గ్లోబల్ వేరియబుల్ అయితే నువ్వు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అయితే ఓన్లీ దట్ ఫంక్షన్లో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. ఓకే, ఈ మెయిన్ ఫంక్షన్లో మాత్రమే నువ్వు యూజ్ చేసుకోగలవు, అదర్ దాన్ యూజ్ చేసుకోలేవు. దాన్ని గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. వీటన్నిటి మీద లాస్ట్లో మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, అప్పుడు ఈజీగా మనకు అండర్స్టాండింగ్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ అనేది మ్యాండేటరీ అన్నమాట. మెయిన్ సెక్షన్ ఏంటి అంటే ఈ మెయిన్ సెక్షన్లో నువ్వు ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తావో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ సెక్షన్ నుంచే ప్రోగ్రామ్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇలా మెయిన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? 6th one is user defined functions. User defined function section, or we can call it as subprogram section or subfunction section. ఓకే, దీన్ని ఏంటి అంటే ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏ టైప్స్? 2 టైప్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. బట్ ఎయిదర్ ప్రీ డిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ 3 అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఏంటిది? ఫంక్షన్ డిక్లరేషన్. Any function contains 3 parts: function declaration, function call, function definition. Same for user defined also, function declaration, function call, function definition. నేను షార్ట్కట్లో రాస్తున్నాను, మీరు నీట్గా రాసుకోండి. ఓకే, ఇదంతా అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యాష్ ఇంక్లూడ్ కామెంట్స్. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, దట్ మీన్స్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు అండర్స్టాండ్ స్ట్రక్చర్ ఆఫ్ C. Or else you can write anything. I am writing a program to understand structure of C. Comments are for understanding purpose only. Comments are not executed by the operating system. Okay, comments are not executed. ఆ కంపైలర్ కామెంట్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ కామెంట్స్ అనేవి స్టేజ్ 1 మొత్తం మనకి కంపైలేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్కి కంపైలేషన్ అనేవి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజ్ల్లో ఫస్ట్ స్టేజ్ అనేది ఈ కామెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా? కామెంట్స్ ఆర్ జస్ట్ ఫర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ పర్పస్. యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, I want to tell one thing. In link section and definition section, both are called as preprocessive directive section. ఓకే, యాష్ ఇంక్లూడ్ stdio. నువ్వు ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఏవైనా ఇన్పుట్ అవుట్పుట్ అనేవి ప్రీడిఫైన్డ్ యూజ్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఇది యూజ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h. నువ్వు stdio.h అనే హెడర్ ఫైల్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి అనమాట. ఓకేనా? ఈ యాష్ అనే దాన్ని మనం ఏమంటామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో యాష్ డిఫైన్ ఏ
60 int main function. ఓకే, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేద్దాం. ఇక్కడ int b ఈక్వల్స్ టు 10, int c ఈక్వల్స్ టు 15. ఓకే, printf percentage a ఈక్వల్స్ టు percentage d, b ఈక్వల్స్ టు percentage d, c ఈక్వల్స్ టు percentage d. ఓకే, a b c. ఇక్కడ క్యాపిటల్ ఏ ఎందుకు ఇస్తున్నా, ఇది క్యాపిటల్ ఏ కాబట్టి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సమ్ ఫంక్షన్ కాల్ void sum ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ ఇది చూద్దాం. ఇక్కడ వీటిని ఏమంటాము, డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది లింక్ సెక్షన్, ఇది డెఫినేషన్ సెక్షన్. మెయిన్ ఫంక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. ఇది లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏంటి అని చెప్పేసి. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా కానీ మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి కాదు. మెయిన్ ఫంక్షన్ నుంచి ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్స్ మెయిన్ ఫంక్షన్. ఓకే, మెయిన్ ఫంక్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే కాల్ చేస్తుందో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి బి అనే దానికి మెమరీలో బి ఇంట్ వాల్యూ ఇంట్కి ఎంత 4 bytes ఉంటుంది. ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది డేటా టైప్స్ గురించి చెప్పుకున్నప్పుడు. ఓకే, బైనరీ ఆఫ్ 10. ఎప్పుడైనా కానీ మన కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, 0s and 1s. సో ఈ 10 వాల్యూ అనేది బైనరీలో లైక్ 0 1 0 0 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా బైనరీలో 10 ఇలా అంటాం అని చెప్పట్లేదు. అలా బైనరీ ఆఫ్ 10లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్ మెమరీలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత బ్రేసెస్లో మనకు లోపల మెయిన్ ఫంక్షన్ బాడీలోకి వస్తుంది. బాడీలోకి వచ్చిన తర్వాత సి వాల్యూ అనేది 15. సో సి వాల్యూకి కూడా 15 అనేది బైనరీ ఆఫ్ 15. ఓకే, బైనరీ ఆఫ్ 15 వాల్యూ ఎంత, సి 4 bytes మనకి యూజ్ అవుతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్ దగ్గరికి ఎప్పుడైనా వస్తుందో అది ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ప్రింట్ఎఫ్ దగ్గరికి వెళ్ళి డెఫినేషన్ ఉంది, ఓకే, డిక్లరేషన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. నువ్వేమన్నా ఇస్తే దాన్ని ప్రింట్ చేసి డిస్ప్లే చేయడమే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క యూజ్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ వాల్యూ అనేది ఈ %d మనం ఇవి ఎందుకు రాసామనేవి నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది. %d అంటే ఏంటి అనేసి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాము, ఏ వాల్యూ 60, బి వాల్యూ 10, సి వాల్యూ 15, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఈ 3 అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. అవుట్పుట్లో ఏమొస్తుంది, ఏ వాల్యూ ఈక్వల్స్ టు 60, బి వాల్యూ ఈక్వల్స్ టు 10, సి వాల్యూ ఈక్వల్స్ టు 15. అవుట్పుట్లో ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. ఓకేనా. సమ్ ఫంక్షన్, ఎప్పుడైతే సమ్ ఫంక్షన్ చూసామో ఇట్ గోస్ టు ఇట్స్, ఎప్పుడైనా ఒక ఫంక్షన్ చూడగానే ఎక్కడికి వెళ్తుంది, దాని డెఫినేషన్ దగ్గరికి. ఓకే, డెఫినేషన్ దగ్గరికి వచ్చింది. ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి రాగానే ఇది చూస్తుంది, చూసి ఎగ్జిక్యూట్ చేసి ఇందులో మనం ఏమన్నా రిటర్న్ చేస్తే ఇక్కడ చేస్తుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంత క్లియర్గా ఫంక్షన్స్ టాపిక్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకేనా. ఇది చూడగానే దాని డెఫినేషన్ దగ్గరికి వస్తుంది. ఓకేనా. ఇది టుడే టాపిక్.
స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలా, మీకు అర్థమవుతుందా లేదా క్లాస్ అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మీరు పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. టుమారో మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్, అసలు సి ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాము. వన్స్ అగైన్ మనం ఓవర్ వ్యూ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ సి. సి యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ ఏమిటిది, డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ఏం రాసుకుంటాం, మనకి ఏమైతే అర్థం కావాలి అనుకుంటున్నామో ఆ యొక్క ప్రోగ్రామ్ గురించి దానికి సంబంధించినవన్నీ కూడా కామెంట్స్లో రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏం కావాలంటే అది కామెంట్స్లో. సో ఐ ఆమ్ రైటింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ addition of 2 numbers. ఇలా రాస్తాము. సెకండ్ వన్ ఈజ్ లింక్ సెక్షన్ ఆర్ డెఫినేషన్ సెక్షన్. ఈ రెండు సెక్షన్స్ కూడా ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ అనవచ్చు. ఈ సెక్షన్లో ఏం రాసుకుంటాము, మనం ఏమైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్కి సంబంధించిన డెఫినేషన్స్ కానీ ఇవి మనం డిక్లేర్ చేయడానికి ప్రీ డిఫైన్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ యొక్క డిక్లరేషన్స్ మనం ఇక్కడ రాసుకుంటాము. డెఫినేషన్ ఫంక్షన్ అయితే మనం ఏం రాస్తాము, సింబాలిక్ కాన్స్టాంట్స్ అంటాము వీటిని. ఓకేనా, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని సింబాలిక్ కాన్స్టాంట్స్ అంటాము ఆర్ మ్యాక్రోస్ అంటాము. సింబాలిక్ కాన్స్టాంట్స్. దట్ మీన్స్ వీ కెనాట్ చేంజ్ ద వాల్యూ. వన్స్ ఇప్పుడు 60 అని మీరు రాశారు అంటే ఈ వాల్యూ మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా, డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైం మీరు ఈ వాల్యూని చేంజ్ చేయలేరు. మళ్ళీ మీరు ప్రోగ్రాంలోకి వచ్చి ఈ వాల్యూని చేంజ్ చేసుకోవడమే కానీ మీరు ఎగ్జిక్యూషన్ టైంలో ఈ వాల్యూని చేంజ్ చేయలేము. సింబాలిక్ కాన్స్టాంట్స్ అంటాం వీటిని. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. వన్స్ మీరు ఇక్కడ వాల్యూ రాశారు అంటే ఈ వాల్యూ ఏముంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లు మనం గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేసాము. ఈ బి వాల్యూ అనేది మనం ఇక్కడ కూడా యూజ్ చేయవచ్చు. printf %d b అంటే మనకి బి వాల్యూ కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ బి వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. రిటర్న్ బి. ఓకే, ఎప్పుడైతే మీరు రిటర్న్ రాశారో ఈ బి వాల్యూ అనేది ఎంత ఉంది, 10 ఉంది. ఈ బి వాల్యూ కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం బి వాల్యూని రాసుకుంటాం. అదే మీరు ఇక్కడ printf ఏ వాల్యూ సి వాల్యూ అని ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే printf %d సి వాల్యూ అని ఇస్తే సి వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే సి వాల్యూ అనేది గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ కాదు, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇది ప్రింట్ అవ్వదు. గ్లోబల్ వేరియబుల్స్ అనేవి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మీరు ఎంత ప్రోగ్రామ్ రాసినా ఏ ఫంక్షన్లో అయినా మీరు ఆ వాల్యూని తెచ్చుకొని వాడుకోవచ్చు. అదే లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అయితే మీరు ఏ ఫంక్షన్లో అయితే వాల్యూని డిక్లేర్ చేశారో ఆ ఫంక్షన్లో మాత్రమే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ వేరే ఫంక్షన్ ఏమన్నా ఉంటే ఆ ఫంక్షన్లో మీరు వాటిని యూజ్ చేసుకోలేరు. అవి గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ గురించి. మెయిన్ ఫంక్షన్ అంటే ఎవ్రీ ఫంక్షన్ ఏదైనా కానీ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏవైతే యూజర్ డిఫైన్ చేశాడో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటిది, ఇక్కడ ఫంక్షన్ ఉంది printf ఫంక్షన్. ఇదేంటిది ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఇక్కడ సమ్ అని ఉంది, ఇదేంటి యూజర్ డిఫైన్ ఫంక్షన్. అంటే ఇది మనం రాసుకుంటున్నాము. printf అన్నది ఆల్రెడీ డిఫైన్ ఉంది. ఆల్రెడీ డిఫైన్ చేసిన వాటిని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ ఎవరైతే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు, యూజర్ అంటే మనం ప్రోగ్రామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫంక్షన్ని వాళ్ళ కొరకు పర్టికులర్ వర్క్ కోసం వాళ్ళు రాసుకుంటే దాన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాము. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి. మీకు జస్ట్ ఇవంటే ఏంటి అని తెలిస్తే చాలు, అర్థమైతే చాలు. ఇన్ డెప్త్గా మనం వీటన్నిటి గురించి లేటర్ క్లాసుల్లో నేర్చుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. మీకు ఇంకా ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా, నేను ఇంకా ఏమన్నా చేంజ్ చేసుకోవాలని మీకు అనిపించినా కానీ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఐ విల్ ట్రై టు చేంజ్ ఇట్ ఆల్సో.